సాధారణంగా గర్భం దాల్చిన మహిళల విషయంలో ఇంట్లో వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మనకు తెలిసిందే. బరువులు ఎత్తకూడదు, ఎక్కువ దూరం నడవకూడదు, అసలు ఒత్తిడి అనేది తీసుకోకూడదు. ఇవే మనం వినేటువంటి మాటలు. కానీ ఓ మహిళ మాత్రం 8 నెలల కడుపుతో తుపాకీ చేతపట్టింది. లక్ష్యాన్ని గురి చూసి కొట్టింది. దేశం గర్వించేలా 2 పతకాలను ముద్దాడింది. ఎవరా మహిళ? ఆమె అసాధారణ పోరాటమేంటో ఇప్పుడు చూద్దాం. షూటింగ్. ఇది కేవలం ఆట మాత్రమే కాదు, శ్వాసపైన నియంత్రణ. గంటల తరబడి కదలకుండా నిలబడగలిగే ఓర్పు కావాలి. మామూలు వ్యక్తులకే ఇది సవాలుతో కూడుకున్న పని. అలాంటిది 8 నెలల కడుపుతో శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతున్న స్థితిలో మేఘనా సజ్జనార్ షూటింగ్ రేంజ్లోకి అడుగుపెట్టారు. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం కంటే దేశానికి పతకం అందించాలన్న కసి ఆమెను ఆయుధం పట్టేలా చేసింది. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం అందరి కళ్ళు మేఘనపైనే ఉన్నాయి. ఆ ఒత్తిడిని, శారీరక ఇబ్బందులను అధిగమిస్తూ ఆమె గురి తప్పలేదు. వ్యక్తిగత విభాగంలో కాంస్యం, టీమ్ ఈవెంట్లో ఏకంగా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని భారత్ జెండాను రెపరెపలాడించింది. ఒక గర్భిణీ క్రీడాకారిణి అంతర్జాతీయ వేదికపై ఇలా మెరవడం భారత క్రీడా చరిత్రలోనే ఒక అద్భుతం. ప్రసవించే ముందు రోజు వరకు కూడా పనులు చేసుకోవచ్చన్న వైద్యుల సలహా, టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ స్ఫూర్తి మేఘనను ఈ స్థాయికి చేర్చాయి. నిజానికి ఆ సమయంలో నిలబడడం కూడా కష్టంగా అనిపించేది. కానీ నా బిడ్డకు ఒక గొప్ప విజయాన్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా అని మేఘనా చెప్పిన మాటలు ఇప్పుడు ఎంతోమంది మహిళలకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. కేవలం గెలుపు మాత్రమే కాదు, గర్భం అనేది దేనికి అడ్డు కాదని ఆమె నిరూపించారు. ప్రస్తుతం ఈ సూపర్ మామ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆమె పోరాటం ఇక్కడితో ముగియలేదు. బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ త్వరలో కోలుకొని షూటింగ్ రేంజ్లోకి అడుగు పెట్టాలని ఆమె దృఢ నిశ్చయంతో ఉన్నారు. అమ్మతనం అనేది కెరీర్కు ముగింపు కాదు, అది మరో అద్భుతమైన ప్రయాణానికి ఆరంభమని చాటి చెప్పిన మేఘనా సజ్జనార్ నేటి యువతకు, మహిళలకు నిజమైన రోల్ మోడల్. ఆమె భవిష్యత్తులో కూడా విజయం సాధించాలని మనందరం కోరుకుందాం.